హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరిస్తున్నాను. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయబోయే వేకెన్సీస్ అన్నీ కూడా హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. సో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. మరియు ఈ వేకెన్సీస్ అన్నీ కూడా కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ఫిల్ చేయబోతున్నారు. ఇప్పుడు పూర్తి నోటిఫికేషన్ చూద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 4/2023 మరియు డేట్ 20 డిసెంబర్ 2023. సో ఈ పొజిషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి మరియు ఆఫ్లైన్లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మరియు డాక్యుమెంట్స్ అన్నింటినీ హార్డ్ కాపీస్ అన్నింటినీ కూడా పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ 27 డిసెంబర్ 2023 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేటు జనవరి 26, 2024 వరకు ఉంటుంది. హార్డ్ కాపీసు రీచ్ అవ్వడానికి లాస్ట్ డేటు 9 ఫిబ్రవరి 2024. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ అనే పొజిషన్ని జనరల్, ఫైనాన్స్, అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజెస్ డిపార్ట్మెంటల్లో ఫిల్ చేస్తారు. ఇక్కడ టేబుల్లో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఇచ్చారు. దాంతోపాటు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది కూడా ఎంత ఉండాలి అనేది ఇచ్చారు. ఒకసారి చూడండి. అండ్ ఈ పొజిషన్స్కి లెవెల్ 2 ప్రకారము 19,900 రూపాయలు బేసిక్ శాలరీ ఉంటుంది. అండ్ ఆల్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఈ విధంగా మొత్తం అలవెన్స్లు కలుపుకొని 36,425 రూపాయలు పర్ మంత్ పేమెంట్ ఉంటుంది. ఈ పొజిషన్స్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు బేసిక్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అండ్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. ఒకవేళ మీకు టైపింగ్ స్పీడ్ లేకపోతే కనుక ఇప్పుడు నేర్చుకున్నా కూడా ఒక 1 మంత్లో మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఈజీగా వస్తుంది. సో కాబట్టి ఎవరికైనా టైపింగ్ లేకపోతే ఇప్పటి నుంచి అయినా కూడా మీరు స్టార్ట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు టైపింగ్ స్పీడ్ని పెంచుకోవచ్చు. మీకు బేసిక్ పేతో పాటు అదర్ అలవెన్సెస్లో డేర్నెస్ అలవెన్సు, హౌస్ రెంట్ అలవెన్సు, ట్రాన్స్పోర్ట్ అలవెన్సు, ఈ విధంగా అలవెన్సులు అన్నీ ఉంటాయి. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలి అంటే కేవలం ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ మరియు ఎస్టీ వాళ్లకు 5 years ఉంటుంది. ఓబీసీ వారికి 3 years ఉంటుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అండ్ అదర్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అవి ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేశారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు అప్లికేబుల్ అయితే కనుక మీకు ఏజ్ రిలాక్సేషన్తో పాటు అదర్ గవర్నమెంట్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టోటల్గా 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వాళ్ళ యొక్క అంగవైకల్యం అనేది 40% కంటే తక్కువ ఉండకుండా ఉండాలి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది డిపెండ్ అపాన్ అప్లికేషన్స్ రిసీవ్డ్ పైన ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువ వస్తే కనుక ఈ స్క్రీనింగ్ కమిటీ అనేది టెస్ట్ని కూడా కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దాంతోపాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ అనేది 35 words per minute ఇన్ ఇంగ్లీష్లో ఉండాలి అండ్ 30 words per minute ఇన్ హిందీలో ఉండాలి. ఈ టైపింగ్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ అనేది కంపల్సరీ కాదు. ఇది కేవలం అప్లికేషన్స్ రిసీవ్డ్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్ మొత్తం కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓఎంఆర్ షీట్లో ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఈ ఎగ్జామ్ యొక్క
స్టాండర్డ్ ఇంటర్మీడియట్ వరకు మెయింటైన్ చేస్తారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. అండ్ ఎగ్జామ్ డ్యూరేషను 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. రిటన్ టెస్ట్కి సిలబస్ చూసుకుంటే కనుక టోటల్ అలాటెడ్ టైము 90 మినిట్స్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇది పేపర్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి టోటల్ 1 అవర్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక నెగటివ్ మార్క్ అనేది ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా 50 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి. దీనికి కూడా ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక నెగటివ్ మార్క్ ఉంటుంది. ఈ పొజిషన్స్ని మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి మరియు ఆఫ్లైన్లో మీ యొక్క హార్డ్ కాపీస్ని ఎన్జిఆర్ఐ సంస్థకు పంపించవలసి ఉంటుంది. ఇక వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ ద్వారానే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని దానిపైన మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించి సిగ్నేచర్ చేసి దాంతోపాటు మీ యొక్క ఆల్ సర్టిఫికేట్స్, ఆల్ రిలవెంటెడ్ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఎన్వలప్లో పెట్టి దానిపైన నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ అని రాసి పోస్ట్ కోడ్ రాసి పంపించవలసి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీ 100 రూపాయలు అనేది జనరల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్ అండ్ పర్మనెంట్ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్లకు ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్, సిగ్నేచరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో స్కాన్ చేసి ప్రిస్క్రైబ్డ్ సైజులో స్కాన్ చేసి రెడీగా ఉంచుకోండి. నేను ప్రతి నోటిఫికేషన్లో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం కంపల్సరీగా చెప్తున్నాను. మీరు ఈ ఒక్కసారి మీరు స్కాన్ చేసుకొని పెట్టుకున్నారు అంటే ప్రతి నోటిఫికేషన్కు పనిచేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఒక్కసారి స్కాన్ చేసుకొని ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత హార్డ్ కాపీస్ని ఈ అడ్రస్కి హైదరాబాద్కి పంపించవలసి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనకు కావలసినవి 10th క్లాస్ మార్క్ షీటు, 12th క్లాస్ మార్క్ షీటు, డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫు, కేటగిరీకి సంబంధించిన కాస్ట్కి సంబంధించిన సర్టిఫికెట్సు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ సర్టిఫికేట్ లేదా నాన్ క్రీమీ లేయర్ లాంటి సర్టిఫికేట్స్ కావాల్సి వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకు సంబంధించిన హ్యాండిక్యాప్డ్ రిలేటెడ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళ యొక్క హ్యాండిక్యాప్డ్ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది అక్కడ మెన్షన్ చేస్తూ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ మీకు ఉంటే కనుక కంప్యూటర్ ప్రొఫిషియన్సీకి సంబంధించిన డీసీఏ లాంటి, పీజీడీసీఏ లాంటివి అండ్ టైపింగ్కి సంబంధించినవి ఇటువంటి సర్టిఫికెట్స్ ఉన్నా కూడా మీరు జత చేసి పంపించవచ్చు. ఈ పొజిషన్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ పొజిషన్స్ అన్నీ ఒక్కసారి మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, ఒక్కసారి జాబ్లోకి ఎక్కారనుకోండి, మీ లైఫ్ కంప్లీట్గా సెట్ అయినట్టే. కాబట్టి ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. దాంతోపాటు ఇలాంటి నోటిఫికేషన్స్కి కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మన తెలుగు వాళ్ళు ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ వేకెన్సీస్ని దొరకబట్టే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం అందింది అని అనుకుంటున్నాను. దయచేసి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.